నమస్కారం అండి. నా ఇన్నర్ చైల్డ్ గురు ఛానల్ను వీక్షిస్తున్న సమస్త ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు విషయం ఒబేసిటీ అండ్ హౌ టు ఓవర్కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్నర్ చైల్డ్. ఈ వీడియోను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఆన్ ఒబేసిటీ బేసిస్ పైన ప్రిపేర్ చేశానండి. మనం ఇప్పుడు చూస్తున్న సమస్యల్లో ఓ ప్రధానమైనది ఊబకాయం. దీని వెనుక మన శరీరానికి సంబంధించిన కారణాలే కాదు, మన మనస్సుకు, మన ఆత్మకి కూడా సంబంధం ఉంది. మనం చిన్నప్పటి అనుభవాలు, భావోద్వేగాలు, మన అంతర్గత బాల్యం, ఇన్నర్ చైల్డ్ మన అలవాట్లు, ఆహారపు తీరును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చిన్నప్పుడు మనకు ఎదురైన ప్రేమ భావం, ఒత్తిడి లేదా ఆహారంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వంటివి పెద్దయ్యాక మన అలవాట్ల మీద లోతైన ముద్ర వేసినట్లు ఉంటుంది. ఈ నేపథ్యం ఊబకాయానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ వీడియోలో మనం ఈ ఇన్నర్ చైల్డ్ ప్రభావం ఎలా ఉంటుందో, మనం దీన్ని ఎలా గుర్తించవచ్చో, అలాగే ఈ ఊబకాయాన్ని తగ్గించడంలో ఈ సమస్యను ఎలా సానుకూలంగా పరిష్కరించవచ్చో తెలుసుకుంటాం. ముఖ్య వాస్తవాలు. 2022లో ప్రపంచంలోని ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దల ఊబకాయం 1990 నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది మరియు కుమార ఊబకాయం 4 రెట్లు పెరిగింది. 2022లో 2.5 బిలియన్ పెద్దలు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 890 మిలియన్స్ మంది ఊబకాయంతో జీవిస్తున్నారు. 2022 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 43% మంది అధిక బరువు కలిగి ఉన్నారు మరియు 16% మంది ఊబకాయంతో జీవిస్తున్నారు. 2022లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 37 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు. 2022లో 5 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 390 మిలియన్ల మంది పిల్లలు మరియు కౌమార దశలో ఉన్నవారు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 160 మిలియన్ల మంది ఊబకాయంతో జీవిస్తున్నారు. అధిక బరువు అనేది అధిక కొవ్వు నిల్వల పరిస్థితి. ఊబకాయం అనేది దీర్ఘకాలిక సంక్లిష్ట వ్యాధి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసి అధిక బరువు, కొవ్వు నిల్వల ద్వారా నిర్వచించబడింది. ఊబకాయం టైప్ 2 డయాబెటీస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఎముక ఆరోగ్యం మరియు పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం నిద్ర లేదా కదలడం వంటి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అధిక బరువు మరియు ఊబకాయం యొక్క రోగ నిర్ధారణ వ్యక్తుల బరువు మరియు ఎత్తును కొలవడం ద్వారా మరియు బాడీ మాస్ ఇండెక్స్ BMI బరువు గణించడం ద్వారా చేయబడుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది కొవ్వు యొక్క సర్రోగేట్ మార్కర్ మరియు నడుము చుట్టూ కొలత వంటి అదనపు కొలతలను ఊబకాయం నిర్ధారణలో సహాయపడతాయి. ఊబకాయాన్ని నిర్వచించే BMI వర్గాలు శిశువులు, పిల్లలు మరియు కౌమార దశలో వయస్సు మరియు లింగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పెద్దలు అధిక బరువు మరియు ఊబకాయం క్రింది విధంగా నిర్వచిస్తుంది.
అధిక బరువు అనేది 25 కంటే ఎక్కువ లేదా సమానమైన బిఎంఐ మరియు ఊబకాయం అనేది 30 కంటే ఎక్కువ లేదా సమానమైన బిఎంఐ. పిల్లలకు అధిక బరువు మరియు ఊబకాయాన్ని నిర్వచించేటప్పుడు వయస్సును పరిగణలోకి తీసుకోవడం అవసరం. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అధిక బరువు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్ మధ్యస్థం కంటే 2 ప్రామాణిక విచలనాలు కంటే ఎక్కువ ఎత్తుకు బరువు మరియు ఊబకాయం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్ మధ్యస్థం కంటే 3 ప్రామాణిక వ్యత్యాసాల కంటే ఎక్కువ ఎత్తుకు బరువుగా ఉంటుంది. సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిల్లల పెరుగుదల ప్రమాణాలు 5 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు అధిక బరువు మరియు ఊబకాయం క్రింది విధంగా నిర్వచించబడ్డాయి. అధిక బరువు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు అధిక బరువు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రోత్ రెఫరెన్స్ మధ్యస్థం కంటే 1 ప్రామాణిక విచలనం కంటే ఎక్కువగా ఉన్న బిఎంఐ. వయస్సు మరియు ఊబకాయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రోత్ రెఫరెన్స్ మధ్యస్థం కంటే 2 ప్రామాణిక వ్యత్యాసాల కంటే ఎక్కువగా ఉంది. చారిటీలు మరియు పట్టికలు 5 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెరుగుదల సూచన అధిక బరువు మరియు ఊబకాయం గురించి వాస్తవాలు. 2022లో 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 2.5 బిలియన్ పెద్దలు అధిక బరువు కలిగి ఉన్నారు. వీరిలో 890 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారు. ఇది 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో 43% పురుషులలో మరియు 43% స్త్రీలలో 44% అధిక బరువు కలిగి ఉంటుంది. 1990లో నుండి పెరుగుదల 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 25% మంది అధిక బరువు కలిగి ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ మరియు ఆఫ్రికన్ రీజియన్లో 31% నుండి అమెరికా ప్రాంతంలో 67% వరకు అధిక బరువు యొక్క ప్రాబల్యం ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 16% మంది 2022లో ఊబకాయంతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం యొక్క ప్రాబల్యం 1990 మరియు 2022 మధ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 2022లో 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 2.5 బిలియన్ పెద్దలు అధిక బరువు కలిగి ఉన్నారు. వీరిలో 890 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారు. ఇది 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలు 43%. ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో 16% మంది ఊబకాయంతో 2022లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో 16% మంది 2022లో ఊబకాయంతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం యొక్క ప్రాబల్యం
1990 మరియు 2022 మధ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 2022లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న 37 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారని అంచనా. ఒకప్పుడు అధిక ఆదాయ దేశ సమస్యగా పరిగణించబడిన తక్కువ వయసు మధ్య ఆదాయ దేశాలలో అధిక బరువు పెరుగుతోంది. ఆఫ్రికాలో 2000 నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య దాదాపు 23% పెరిగింది. 2022లో అధిక బరువు లేదా ఊబకాయంతో జీవిస్తున్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు సగం మంది ఆసియాలో నివసించారు. 2022లో 5 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల 390 మిలియన్ల మంది పిల్లలు మరియు యుక్త వయస్సు అధిక బరువును కలిగి ఉన్నారు. 5 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు మరియు యుక్త వయసులలో అధిక బరువు, స్థూలకాయంతో సహా యొక్క ప్రాబల్యం 1990లో కేవలం 8% నుండి 2022లో 20% నాటకీయంగా పెరిగింది. బాలురు మరియు బాలికలలో ఒకే విధంగా సంభవించింది. 2022లో 19% బాలికలు మరియు 21% అబ్బాయిలు అధిక బరువుతో ఉన్నారు. 1990లో కేవలం 2% మంది పిల్లలు మరియు 5 నుండి 19 సంవత్సరాల వయసు గల కౌమార దశలో ఉన్నవారు 31 మిలియన్ల యువకులు. 2022 నాటికి 8% మంది పిల్లలు మరియు యుక్త వయసులు ఊబకాయంతో జీవిస్తున్నారు. 160 మిలియన్ల యువకులు. అధిక బరువు మరియు ఊబకాయం కారణాలు. అధిక బరువు మరియు ఊబకాయం శక్తి తీసుకోవడం, ఆహారం మరియు శక్తి వ్యయం, శారీరక కార్యకలాపాలు అసమతుల్యత ఫలితంగా ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో స్థూలకాయం అనేది ఒబేసిటీకి పరిసరాలు, మానసిక సామాజిక కారకాలు మరియు జన్యు వైవిధ్యాల కారణంగా మల్టీఫ్యాక్టోరియల్ వ్యాధి రోగుల ఉన్న ఉప సమూహంలో ఒకే ప్రధాన ఎటియాలజికల్ కారణాలను గుర్తించవచ్చు. మందులు, వ్యాధులు, స్థిరీకరణ, ఐట్రోజెనిక్ విధానాలు, మోనోజెనిక్ వ్యాధి జన్యు సిండ్రోమ్. వ్యక్తులు, జనాభా మరియు వివిధ పరిస్థితులలో ఊబకాయం సంభావ్యతను తీవ్రతరం చేసి ఒబేసజెనిక్ వాతావరణం స్థానికంగా సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన స్థిరమైన ఆహారం లభ్యతను పరిమితం చేసే నిర్మాణాత్మక కారణాలకు సంబంధించినది. ప్రజలందరి రోజువారీ జీవితంలో సురక్షితంగా మరియు సులభంగా శారీరక కదలిక లేకపోవడం మరియు లేకపోవడం, తగినంత చట్టపరమైన మరియు నియంత్రణ వాతావరణం. అదే సమయంలో వారి ప్రారంభ దశలో అధిక బరువు పెరుగుట మరియు కొవ్వు నిక్షేపణను గుర్తించడానికి సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థ ప్రతిస్పందన లేకపోవడం ఊబకాయం యొక్క పురోగతిని తీవ్రతరం చేస్తుంది. సాధారణ ఆరోగ్య పరిమాణాలు. అధిక బరువు మరియు ఊబకాయం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు బాగా నమోదు చేయబడ్డాయి మరియు అర్థం చేసుకోబడ్డాయి. 2019లో అధిక ఆప్టిమల్ బిఎంఐ కారణంగా హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు, నరాల సంబంధిత రుగ్మతలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు మరియు
జీర్ణ రుగ్మతలు వంటి అసంక్రమిత వ్యాధుల ఎన్సిడీలు కారణంగా 5 మిలియన్ల మరణాలు సంభవించాయని అంచనా. బాల్యంలో మరియు కౌమార దశలో అధిక బరువు ఉండటం పిల్లలు మరియు కౌమార దశలో ఉన్నవారి తక్షణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మరియు టైప్ 2 డయాబెటీస్ మరియు కార్డియోవాస్కులార్ డిసీజ్ వంటి వివిధ ఎన్సిడీలు వచ్చే ప్రమాదం మరియు ముందుగా వచ్చే ప్రమాదంలో ముడిపడి ఉంటుంది. బాల్యం మరియు కౌమార ఊబకాయం ప్రతికూల మానసిక సామాజిక పరిణామాలను కలిగి ఉంటాయి. ఇది పాఠశాల పనితీరు మరియు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కళంకం, వివక్ష మరియు బెదిరింపులతో కూడి ఉంటుంది. ఊబకాయం ఉన్న పిల్లలు స్థూలకాయంతో పెద్దలుగా ఉండే అవకాశం ఉంది మరియు యుక్త వయసులో ఎన్సిడీలను అభివృద్ధి చేసే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాలు కూడా ముఖ్యమైనవి. ఏమీ చేయకపోతే అధిక బరువు మరియు ఊబకాయం యొక్క ప్రపంచ ఖర్చులు 2030 నాటికి సంవత్సరానికి $3 ట్రిలియన్ల మరియు 2060 నాటికి $18 ట్రిలియన్ చేరుకోవచ్చని అంచనా వేయబడింది. చివరగా, తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో ఊబకాయం రేట్ల పెరుగుదల తక్కువ సామాజిక ఆర్థిక సమూహాలతో సహా ఒకప్పుడు అధిక ఆదాయ దేశాలతో మాత్రమే ముడిపడి ఉన్న సమస్యను వేగంగా ప్రపంచీకరణ చేస్తోంది. పోషకాహార లోపంతో రెట్టింపు భారాన్ని ఎదుర్కొంటున్నారు. చాలా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలు పోషకాహార లోపం యొక్క రెట్టింపు భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ దేశాలు అంటు వ్యాధులు మరియు పోషకాహార లోప సమస్యలతో వ్యవహరిస్తూనే ఉన్నాయి. స్థూలకాయం మరియు అధిక బరువు వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి ప్రమాద కారకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఒకే దేశం, ఒకే సంఘం మరియు ఒకే కుటుంబంలో పోషకాహార లోపం మరియు ఊబకాయం సమాజ జీవనం చేయబడం సర్వసాధారణం. తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలోని పిల్లలు ప్రసవానికి ముందు శిశు మరియు చిన్న పిల్లల పోషకాహారం సరిపోకపోవడానికి ఎక్కువ హాని కలిగి ఉంటారు. అదే సమయంలో ఈ పిల్లలు అధిక కొవ్వు, అధిక చక్కెర, అధిక ఉప్పు, శక్తి, దట్టమైన మరియు సూక్ష్మ పోషక పీలవమైన ఆహారాలకు గురవుతున్నారు. ఇవి ఖర్చు తక్కువగా ఉంటాయి కానీ పోషక నాణ్యతతో కూడా తక్కువగా ఉంటాయి. ఈ ఆహార విధానాలు తక్కువ స్థాయి శారీరక శ్రమతో కలిపి బాల్య స్థూలకాయంతో పదునైన పెరుగుదలకు కారణమవుతాయి. అయితే పోషకాహార లోపం సమస్యలు పరిష్కరించబడవు. నివారణ మరియు నిర్వహణ. అధిక బరువు మరియు ఊబకాయం అలాగే వాటి సంబంధిత నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు కూడా చాలా వరకు నివారించదగినవి మరియు నిర్వహించదగినవి. వ్యక్తిగత స్థాయిలో ప్రజలు జీవిత చక్రంలో ప్రతి దశలో నివారణ జోక్యాలను అనుసరించబడడం ద్వారా వారి ప్రమాదాన్ని తగ్గించుకోగలరు. గర్భధారణకు నుండి మరియు ప్రారంభ సంవత్సరాల్లో కొనసాగించవచ్చు. వీటిలో ఇవి ఉన్నాయి. గర్భధారణ సమయంలో తగిన బరువు పెరుగుట నిర్ధారించడానికి పుట్టిన తర్వాత మొదటి 6 నెలల్లో ప్రత్యేకమైన తల్లిపాలను
ఆచరించండి మరియు 24 నెలలు లేదా అంతకు మించి తల్లిపాలను కొనసాగించండి. ప్రస్తుత బరువు స్థితితో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, నిశ్చల ప్రవర్తనలు మరియు నిద్ర చుట్టూ పిల్లల ప్రవర్తనలకు మద్దతు. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. స్క్రీన్ సమయాన్ని చక్కెర, తీయటి పానీయాలు మరియు శక్తి దట్టమైన ఆహారాల వినియోగాన్ని పరిమితం చేయండి మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహార ప్రవర్తనలను ప్రోత్సహించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, నిద్ర వ్యవధి మరియు నాణ్యత, పొగాకు మరియు మద్యపానానికి దూరంగా ఉండటం, భావోద్వేగ స్వీయ నియంత్రణ, మొత్తం కొవ్వులు మరియు చక్కెరల నుండి శక్తిని తీసుకోవడం పరిమితం చేయండి మరియు పండ్లు మరియు కూరగాయలు, అలాగే చిక్కుళ్ళు, తృణధాన్యాలు మరియు గింజల వినియోగాన్ని పెంచండి మరియు సాధారణ శారీరక శ్రమలో పాల్గొనండి. ఆరోగ్య నిపుణుల అవసరం. ఆరోగ్య సౌకర్యాలను యాక్సెస్ చేసే వ్యక్తుల బరువు మరియు ఎత్తును అంచనా వేయండి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలిపై కౌన్సెలింగ్ ఆదరించండి. ఊబకాయం యొక్క రోగ నిర్ధారణ స్థాపించబడి ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ మరియు వైద్య మరియు శస్త్రచికిత్సా చర్యలతో సహా సమీకృత ఊబకాయం నివారణ మరియు నిర్వహణ ఆరోగ్య సేవలను అందించడం మరియు ఇతర NCD ప్రమాద కారకాలను రక్త గ్లూకోజ్, లిపిడ్లు మరియు రక్తపోటు పర్యవేక్షిస్తుంది మరియు మానసిక ఆరోగ్య రుగ్మతలతో సహా కోమర్బిడిటీలు మరియు వైకల్యాలు ఉనికిని అంచనా వేయండి. వ్యక్తిగత వ్యక్తుల కోసం ఆహార మరియు శారీరక శ్రమ విధానాలు ఎక్కువగా వ్యక్తిగత ఎంపికను నిరోధించే పర్యావరణ మరియు సామాజిక పరిస్థితుల ఫలితంగా ఉంటాయి. స్థూలకాయం అనేది వ్యక్తిగత బాధ్యత కంటే సామాజికమైనది. ఆరోగ్యకరమైనది ఆహారాలు మరియు క్రమమైన శారీరక శ్రమను పొందుపరిచే సహాయక వాతావరణాలు మరియు సంఘాలను సృష్టించడం ద్వారా పరిష్కారాలు కనుగొనబడతాయి. ఇవి రోజువారీ జీవితంలో అత్యంత ప్రాప్యత, అందుబాటుతో మరియు సరసమైన ప్రవర్తనలు. స్థూలకాయం పెరుగుదలను ఆపడానికి ఆహార తయారీ, మార్కెటింగ్ మరియు ధరల వంటి అనేక రంగాల చర్యలు మరియు ఆరోగ్యం యొక్క విస్తృత నిర్ణయాధికారాలను పేదరికం తగ్గింపు మరియు పట్టణ ప్రణాళిక వంటివి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అటువంటి విధానాలు మరియు చర్యలు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను అందుబాటులోకి మరియు కావలసినదిగా చేసే ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాలను సృష్టించే లక్ష్యంతో నిర్మాణాత్మక, ఆర్థిక మరియు నియంత్రణ చర్యలు మరియు ఆరోగ్య రంగ ప్రతిస్పందనలు ప్రమాదాన్ని గుర్తించడానికి, నిరోధించడానికి, చికిత్స చేయడానికి మరియు వ్యాధిని నిర్వహించడానికి రూపొందించబడ్డాయి మరియు అమర్చబడ్డాయి. ఈ చర్యలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానం ద్వారా
ఎన్సిడిలను పరిష్కరించడానికి మరియు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి విస్తృత ప్రయత్నాలతో నిర్మించబడాలి మరియు ఏకీకృతం కావాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించబడడంలో ఆహార పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలలో కొవ్వు, చక్కెర మరియు ఉప్పు కంటెంట్ తగ్గించడం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంలో ఆహార పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలలో కొవ్వు, చక్కెర మరియు ఉప్పు కంటెంట్ తగ్గించడం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంలో ఆహార పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలలో కొవ్వు, చక్కెర మరియు ఉప్పు కంటెంట్ తగ్గించడం. ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయని మరియు వినియోగదారులందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం. చక్కెరలు, ఉప్పు మరియు కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల మార్కెటింగ్ను పరిమితం చేయడం, ముఖ్యంగా పిల్లలు మరియు యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకున్న ఆహారాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాల ఎంపికల లభ్యతను నిర్ధారించడం మరియు కార్యాలయంలో సాధారణ శారీరక శ్రమ అభ్యాసానికి మద్దతు ఇవ్వడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రతిస్పందన. అనేక సంవత్సరాలుగా ప్రపంచ ఊబకాయం సంక్షోభాన్ని అత్యవసర పద్ధతిలో పరిష్కరించాల్సిందిగా అవసరాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ గ్లోబల్ న్యూట్రిషన్ లక్షణాలు బాల్య అధిక బరువు పెరగకుండా చూసుకోవడం మరియు 2025 నాటికి మధుమేహం మరియు ఊబకాయం పెరుగుదలను అరికట్టాలనే ఎన్సిడి లక్ష్యం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలచే ఆమోదించబడ్డాయి. పోషక ఆహారాల లోపం యొక్క రెట్టింపు భారం యొక్క విస్తృతమైన మరియు తినివేయు సమస్యను పరిష్కరించడానికి వేగవంతమైన ప్రపంచ చర్య అవసరమని వారు గుర్తించారు. 2022లో జరిగిన 75వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సభ్య దేశాలు ఊబకాయం నివారణ మరియు నిర్వహణ కోసం కొత్త సిఫార్సులను డిమాండ్ చేసి ఆమోదించాయి మరియు ఊబకాయాన్ని ఆపడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ త్వరణం ప్రణాళికను ఆమోదించాయి. దాని ఆమోదం నుండి త్వరణం ప్రణాళిక స్థిరమైన మార్పు కోసం అవసరమైన ప్రేరణను ఉత్పత్తి చేయడానికి రాజకీయ వాతావరణాన్ని రూపొందించింది. విధానాన్ని రూపొందించడానికి, క్రమబద్ధీకరించడానికి మరియు ప్రాధాన్యతనివ్వడానికి, దేశాలలో అమలుకు మద్దతు ఇవ్వడానికి మరియు జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో ప్రభావం మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఒక వేదికను సృష్టించింది. 4 దశాబ్దాలలో బాల్యం మరియు కౌమార ఊబకాయంలో 10 రెట్లు పెరుగుదల. ఇంపీరియల్ కాలేజ్ లండన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చే కొత్త అధ్యయనం 11 అక్టోబర్ 2017 నాటికి జరగబడింది. ప్రతి 8 మందిలో ఒకరు ఇప్పుడు ఊబకాయంతో జీవిస్తున్నారు. ఇది 1 మార్చి 2024 నాటికి నివేదన ప్రకారం మన
ఒబేసిటీకి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడిగా ఉంటాయి. మన మనస్సు లేదా ఇన్నర్ చైల్డ్ మన పూర్వం బాల్యానికి సంబంధించిన మనసు స్థితి. అది ఎలా ఒబేసిటీని తగ్గించడానికి సహాయపడుతుందో తెలుసుకుందాం. ప్రతి మనిషిలో బాల్యంలో ఏర్పడిన అనుభవాలు మన జీర్ణ శక్తిని, ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయి. చిన్నతనంలో మనం పొందిన ప్రేమ, ఆత్మవిశ్వాసం మరియు ఆనందం ఇన్నర్ చైల్డ్గా బడతాయి. ఈ ఆత్మవిశ్వాసాన్ని నడిపిస్తే మన మెటబాలిజం పెరుగుతుంది. ఒబేసిటీలో కీలకమైన కారణం మన మానసిక ఒత్తిడి. ఇన్నర్ చైల్డ్ను అర్థం చేసుకోవడం ద్వారా నిగ్రహాన్ని పెంచుకుని ఒత్తిడిని తగ్గించవచ్చు. మన చిన్నతనపు ఆహారపు అలవాట్లను గుర్తించి వాటిని నియంత్రించడం ద్వారా శారీరక బరువును తగ్గించవచ్చు. ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం చిన్నతనంలో ఉన్న ఆనందాన్ని పునరుద్ధరించడం ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రేరణ పొందవచ్చు. ఆచరణాత్మక చిట్కాలు: మెడిటేషన్ లేదా విజువలైజేషన్. చిన్నతనంలో మనకు ఆనందాన్ని ఇచ్చిన సంఘటనలను ప్రతిరోజు తలుచుకోవడం, చిన్నతనంలో తిన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రాముఖ్యంగా తీసుకోవడం, సమయపాలన, నిద్ర, వ్యాయామం మరియు పనులకు సమయం కేటాయించి జీవితశైలిని మెరుగుపరచడం. ఇన్నర్ చైల్డ్ను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవన శైలిలో అనేక మార్పులు చేసుకోవచ్చు. ఒబేసిటీని ఎదుర్కొనే మానసిక బలం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న మార్పుల ద్వారా పెద్ద ఫలితాలను సాధించవచ్చు. మన మనస్సు ద్వారా అసాధ్యమనేది ఏదీ లేదు అనేదానికి ఉదాహరణ డాక్టర్ జో డిస్పెంజా మనస్సు శక్తితో నయం కావడం. ఈరోజు మనం విశ్వాసం, శ్రమ మరియు మనస్సు శక్తి యొక్క అసాధారణ శక్తిని నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ జో డిస్పెంజా గారి జీవితం గురించి తెలుసుకుందాము. డాక్టర్ జో డిస్పెంజా 1962లో ఇటలీలో జన్మించారు. చిన్నతనం నుండి మనశ్శాస్త్రం, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగి ఉన్నారు. ఆయన న్యూరోసైన్స్, మెడిటేషన్ మరియు ఆత్మవిశ్వాసంపై విశేష పరిశోధన చేశారు. 1986లో అతనికి జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఒక సైక్లింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా అతనిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని వెన్ను ఎముక తీవ్రంగా దెబ్బతింది. T6 మరియు T7 వెరిబ్రాల మధ్య భాగం దెబ్బతిని నడవలేని స్థితికి చేరారు. వైద్యుల అంచనా ప్రకారం ఆపరేషన్ తప్ప ఆయన కోలుకోవడం అసాధ్యమని చెప్పారు. ఆపరేషన్ విఫలమైతే శాశ్వతంగా పక్షపాతం రావచ్చు అని హెచ్చరించారు. మనస్సు శక్తిని నమ్మిన ప్రారంభం డాక్టర్ జో డిస్పెంజా సర్జరీ చేయించుకోవడానికి నిరాకరించారు. అతని విశ్వాసం ఏమిటంటే మనస్సు శక్తితో శరీరాన్ని స్వయంగా నయం చేసుకోవచ్చు అని. దీనికి అనుగుణంగా ధ్యానం, పాజిటివ్ ఆలోచనలతో తన శరీరాన్ని
నయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన పాటించిన మార్గం ధ్యానం. రోజుకు 2 నుండి 3 గంటల ధ్యానం చేసేవారు. ధ్యానం ద్వారా తన శరీరంలోని దెబ్బతిన్న భాగాలను పూర్తిగా ఆరోగ్యంగా ఉంటున్నట్లు క్షణక్షణం ఆలోచన చేసేవారు. విజువలైజేషన్. దృశ్య కావనం. తన వెన్నెముక దెబ్బతిన్న భాగం ఒక కొత్త గుండాలా దృఢంగా మారిందని ప్రతిరోజు కళ్ళకు కట్టినట్లు ఊహించుకునేవారు. నన్ను నయం చేసే శక్తి నా శరీరంలో ఉంది అనే నమ్మకంతో ఈ ప్రక్రియను కొనసాగించారు. పాజిటివ్ ఆలోచనలు. నెగిటివ్ ఆలోచనలకు చోటు లేకుండా పూర్తిగా పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టారు. తన శరీరం ప్రతి నిమిషం నయమవుతున్నదని గాఢంగా విశ్వసించారు. క్రమశిక్షణ. ఎలాంటి కోపం, నిరాశ వంటి భావాలను దూరం పెట్టి ధ్యానం కోసం క్రమశిక్షణతో పనిచేశారు. తన ప్రణాళిక ప్రకారం జీవనం గడిపేవారు. ఆయన సాధించిన ఫలితం 6 నెలలు అనంతరం వైద్యులు ఆశ్చర్యానికి డాక్టర్ డో డిస్పెంజా పూర్తిగా కోలుకున్నారు. తిరిగి నడవడం మాత్రమే కాకుండా పూర్తి ఆరోగ్యంతో జీవితాన్ని కొనసాగించగలిగారు. ఈ అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అనంతరం జీవితం. ఈ సంఘటన ద్వారా తర్వాత డాక్టర్ జో డిస్పెంజా తన జీవన విధానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాసిన పుస్తకాలు యు ఆర్ ది ప్లేసిబో, మన ఆలోచనల శక్తి మన జీవితాన్ని ఎలా మార్చగలదో వివరిస్తుంది. నెక్స్ట్, బ్రేకింగ్ ది హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, మన ఆలోచనలను మార్చడం ద్వారా జీవితం ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలియజేస్తుంది. మూసుకట్టుగా. డాక్టర్ డో డిస్పెంజా మనం మన ఆలోచనల ద్వారా శరీరాన్ని మాత్రమే కాకుండా మన జీవితాన్ని మార్చుకోవచ్చని శాస్త్రీయంగా నిరూపించారు. ఆయన జీవితం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మన అందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. డాక్టర్ జో డిస్పెంజా జీవితం మనకు చెప్పే ఒక గొప్ప పాఠం ఏమిటంటే, మనస్సు శక్తి అనేది అపారమైనది. ధ్యానం, క్రమశిక్షణ మరియు విశ్వాసం ద్వారా మనం అసాధ్యాన్ని కూడా సాధించవచ్చు. ఈ కథ మన అందరి జీవితాలను మెరుగుపరచగల శక్తిని కలిగి ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ అనే భావన మనకు కేవలం మన చిన్ననాటి గుర్తుల గురించి కాదు, అది మన ఆత్మస్థితిని నడిపించే కీలకమైన అంశం. మన చిన్నప్పటి అనుభవాలు ఊబకాయానికి కారణమయ్యే మన అలవాట్లపై ప్రభావం చూపుతాయి. అయితే ఇన్నర్ చైల్డ్ అనే భావన మనకు కేవలం మన చిన్ననాటి గుర్తుల గురించి కాదు, అది మన ఆత్మస్థితిని నడిపించే కీలకమైన అంశం. మన చిన్నప్పటి అనుభవాలు ఊబకాయానికి కారణమయ్యే మన అలవాట్లపై ప్రభావం చూపుతాయి. అయితే ఈ ఇన్నర్ చైల్డ్ని సరైన విధంగా గుర్తించి ప్రేమతో దాన్ని క్షతగాత్రాలను నయం చేస్తే మన శరీరానికి, మనస్సుకు సమతౌల్యం
తెచ్చుకోవచ్చు. మన జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావడంలో మన అంతర్గత బాల్యం కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న చిన్న చర్యల ద్వారా మన ఆత్మ స్థితిని మెరుగుపరిచి ఊబకాయం నుంచి విముక్తి పొందవచ్చు. ఈ మార్గం కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, మంచి జీవన ప్రమాణాన్ని కూడా అందిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చి ఉపయోగపడితే దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా చెప్పండి. మరింత మంచి విషయాల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం. జై హింద్, జై భారత్.